ప్రకాశం జిల్లా ఒంగోలులో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. ఒంగోలు కూరగాయల మార్కెట్లో ఆక్రమణలను తొలగిస్తున్నారు. విషయం తెలుసుకున్న వ్యాపారస్తులు మున్సిపల్ సిబ్బందిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మున్సిపల్ సిబ్బంది వ్యాపారస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మున్సిపల్ సిబ్బంది తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్నారు వ్యాపారస్తులు. ప్రకాశం జిల్లా ఒంగోలులో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. ఒంగోలు కూరగాయల మార్కెట్లో ఆక్రమణలను తొలగిస్తున్నారు. విషయం తెలుసుకున్న వ్యాపారస్తులు మున్సిపల్ సిబ్బందిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఏం జరుగుతోంది పూర్తి సమాచారం మా ప్రతినిధి శౌరి అందిస్తారు. శౌరి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి మరి? ఈ ఒంగోలు నగరంలో కొత్త కూరగాయల మార్కెట్ అని చెప్పేసి ఒక పెద్ద కూరగాయల మార్కెట్. అయితే ఈ కూరగాయల మార్కెట్ ని ఒక కార్పొరేషన్ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసి అక్కడ షాపులు నిర్మించి కూరగాయల వ్యాపారం చేసుకోవడానికి అక్కడికి అద్దెకి ఇస్తా ఉంది కూరగాయల వ్యాపారం. అయితే ఈ కూరగాయల మార్కెట్ బయట కొంతమంది ఈ వ్యాపారులు ఈ పూలు పండ్లు కూరగాయలు అమ్మేవారు వీరు రోడ్డు మీద బండ్లు పెట్టేసుకునేసి వీళ్ళు ఇక్కడ వ్యాపారం చేస్తా ఉన్నారు. ఈ రోడ్ల మీద బండ్లు పెట్టేసి వీళ్ళు వ్యాపారం చేస్తున్నసరికి కూరగాయల మార్కెట్కి వచ్చిన వాళ్ళు రోడ్ల మీద ఉన్న కూరగాయలు పండ్లు పూలు ఇవైతే కొనుక్కొని వెళ్ళిపోతున్నారు కానీ లోపలికి రావడానికి అంతగా ఇష్టం చూపించడం లేదు. దీంతో లోపల కూరగాయల మార్కెట్ ఏదైతే కార్పొరేషన్ ఏర్పాటు చేసిందో ఆ షాపులకు వాళ్ళు అక్కడ వ్యాపారాలు జరగట్లేదు, మేము రెంట్లు కట్టము అని చెప్పేసి వాళ్ళు ఇచ్చేస్తా ఉన్నారు. దీంతో వీళ్ళు బయట ఈ కూరగాయల వ్యాపారం చిన్న చిన్న బండ్లు చిన్న టెంట్లు వేసి వ్యాపారాలు చేయడంతో ఇక్కడ ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడతా ఉంది. రోడ్డంతా మూసుకుపోయేసి రోడ్ల మీదనే వీళ్ళు వ్యాపారం చేస్తుంటే రాకపోకలకు కూడా ఇబ్బంది అవుతా ఉంది. దీన్ని గమనించిన మున్సిపల్ శాఖ అధికారులు ఒక 4 రోజుల క్రితమే ఈ ఎవరైతే అక్రమంగా రోడ్డు మీద వ్యాపారాలు చేస్తూ ఉన్నారో, ఎవరైతే రోడ్ల ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తున్నారో, లోపల కూరగాయల మార్కెట్ షాపులకు ఇబ్బంది కలిగిస్తున్నారో వీళ్ళందరినీ ఇక్కడ నుంచి ఇవన్నీ ఖాళీ చేసేయాలని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. అయినా కానీ దీన్ని పట్టించుకోకుండా వీళ్ళు ఇక్కడ బయటనే వ్యాపారం చేస్తా ఉన్నారు. దీంతో ఉదయాన్నే ఈ మున్సిపల్ శాఖ అధికారులు మొత్తం బయట ఉన్న బండ్లు అదేవిధంగా చిన్న టెంట్లు వీటన్నిటిని తొలగించేసి రోడ్డు మొత్తం క్లియర్ చేసి లోపలే వ్యాపారం చేసుకొని లోపలే కూరగాయల వ్యాపారాలు చేసుకోవాలని చెప్పి చెప్పారు. దీంతో వ్యాపారులు కొంత అక్కడ ఆందోళన చేశారు, రోడ్డు మీద కూర్చొని బయట ఏం చేసి ఆందోళన చేశారు, ఆక్రమణని తొలగించొద్దు అంటూ నినాదాలు చేశారు. దీంతో వీళ్ళు అక్కడ షాపులు మొత్తం మున్సిపల్ అధికారులు తొలగించేస్తూ ఉన్నారు. వీళ్ళంతా ఎవరైతే ఈ అక్రమ వ్యాపారాలు చేస్తున్నారో ఆక్రమణలకు ఎవరైతే పాల్పడ్డారో ఆక్రమణలకు వీళ్ళందరూ ఒంగోలు కలెక్టరేట్ దగ్గరకు వచ్చేసి కలెక్టర్ తోటి మాట్లాడి ఈ ఆక్రమణను తొలగించడాన్ని ఆపివేయాలని చెప్పేసి కలెక్టర్ కలవడానికి వచ్చారు. ఒంగోలు కలెక్టరేట్ దగ్గర కూర్చొనేసి ధర్నా చేస్తున్నారు. వీళ్ళు ఎవరైతే రోడ్ల మీద ఆక్రమించుకొని అక్కడ బండ్లు పెట్టుకొని చిరు వ్యాపారాలు చేస్తున్నారో వీళ్ళకి సిఐకు మద్దతు ఇచ్చేసి ఇక్కడ ఒంగోలు కలెక్టరేట్ దగ్గర ధర్నా జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శౌరి.